హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే పొటాటో పప్పు మ్యాగీ అండి. ఇది పెద్దవాళ్ళు అయితే ఇద్దరికి సరిపోతుందండి, చిన్నపిల్లలు అయితే ముగ్గురు తినచ్చండి. ముందుగా దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకుంటున్నాను. దీనికోసం నేనైతే కందిపప్పు తీసుకుంటున్నాను. ఇది క్లీన్ చేసి కడిగేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటున్నాను. ఈ పప్పు తొందరగా ఉడికిపోతుంది. ఇది ఉడికే లోపల స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి అవి చిటపటానిన తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి కలిపేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత కరివేపాకు, టమాటా వేసేసి కలిపేస్తున్నాను. మూత పెట్టి సన్న మంట మీద ఉడికిస్తున్నాను. కొద్దిగా ఉడికిన తర్వాత పసుపు, కారం వేసి కలిపేస్తున్నాను. అంతే అండి, టమాటా అయితే ఉడికిపోయేసింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్న బంగాళాదుంప ముక్కలు, కొత్తిమీర కూడా వేసేసి కలిపేస్తున్నాను. ఇవి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకబెట్టుకుంటున్నాను. బంగాళాదుంపలు 50% ఉడికిపోయాయండి. ఇప్పుడు ఉడికించిన పప్పు కూడా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోసేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తున్నాను. అంతే అండి, పొటాటోస్ అయితే ఉడికిపోయేసాయి. మ్యాగీని ప్యాకెట్తో పాటే నలిపేసాను చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు ఇందులో అవి కూడా వేసేస్తున్నాను. మ్యాగీ వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడికిచ్చేస్తున్నాను. మధ్యలో 1-2 సార్లు మూత తీసి కలుపుతూ ఉండాలి. అంతే, మ్యాగీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్లో మసాలాలు వస్తాయి కదా, అవన్నీ ఇప్పుడు ఓపెన్ చేసి ఇందులో వేసేస్తున్నాను. అంతే అండి, మ్యాగీ దాల్ పొటాటో సూప్ అయితే రెడీ అయిపోయింది. మ్యాగీ ఎక్కువ తినకూడదంటారు, నేనైతే ఎక్కువ చేయను. 2 మంత్కో 3 మంత్కో ఒకసారి చేస్తూ ఉంటాను. మా ఆయన మా పాప ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి. మ్యాగీ అయితే ఒక్కోసారి ఒక్కో మోడల్లో చేస్తూ ఉంటాను నేను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.